ఇప్పుడే పార్ట్ టైం జాబ్ షిఫ్ట్కి వెళ్ళొస్తున్నా. యాక్చువల్లీ నేను ఇయర్ బడ్స్ నాకు 5:15 to 9 వస్తాయని చూపెట్టింది. నాకైతే షిఫ్ట్ 6కి ఉంది. సో నేను వెళ్ళే ముందైతే ఫ్లాట్ మేట్స్కి చెప్పి వెళ్ళానమాట తీసుకోండి అని చెప్పేసి. ఇంకా వచ్చేసరికి 1 అయింది. సో 1కి మనం మెక్డొనాల్డ్స్ క్లోజ్ చేసి 11కి మొత్తము క్లీన్ చేసేసరికి 1 అయిపోయింది. సో అలా అనమాట. చూస్తే చెమటలు పట్టిపోయాను మొత్తం టీ షర్ట్ వచ్చేసరికి. ఇంకా ఆలస్యం చేయకోకుండా ఓపెన్ చేసేద్దాం. ఇదైతే మాత్రం చూద్దాము. సోనీ ఇయర్ బడ్స్ ఇవైతే మాత్రం ఇక్కడే యూకే అమెజాన్ లో ఆర్డర్ చేసామన్నమాట. సో చూడాలి ఇంకా ఎలా ఉండబోతున్నాయో. ఇవైతే మాత్రం చూద్దాము. ఆ సౌండ్, బిల్డ్ క్వాలిటీ, ప్రైజ్, నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ కనెక్ట్ ఎలా అవుతుంది, ఫాస్ట్ ఉందా లేదా, బేస్ ఎలా, అలాగే ఎక్స్పీరియన్స్, సౌండ్ ని మనం కంట్రోల్ చేయడం యాప్తో ఎలా ఉండబోతుందో చూద్దాం అనమాట. సో చూడండి ఓపెన్ చేసా. ఇదే అనమాట సోనీ. సో మోడల్ అయితే WFC700N. ఇది చూడడానికి అయితే దీని మీద బాగుంది. సోనీ అంటే మనకు తెలిసిందే బిల్డ్ క్వాలిటీకి, నాయిస్ క్యాన్సిలేషన్ కి, ఇవన్నిటికి చాలా బాగుంటదని. సో విషయం ఏంటంటే దీంట్లోనే బేసిక్ ది ఉంది ఫస్ట్ ది. అదైతే మాత్రం 39 pounds అలా ఉంది. సో ఆ ఇయర్ బడ్స్ లో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు. బాగున్నాయి అవి కూడా. సో తీసుకునేటప్పుడు అయితే మీరు ఇయర్ బడ్స్ ని చూసి తీసుకోండి. నాయిస్ క్యాన్సిలేషన్ కావాలి అన్న వాళ్ళు ఇది తీసుకోవచ్చు. ఇది సెకండ్ అనమాట. దాని తర్వాత నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్న దాంట్లో మిగతా అన్ని ఎక్కువ ప్రైజెస్ లో ఉంటాయి అనమాట. నాయిస్ క్యాన్సిలేషన్ ఉన్నది బెటర్ అని చెప్పేసి ఇది సెలెక్ట్ చేసుకున్నా. ఇంకా ఈ డబ్బాను ఓపెన్ చేసేద్దాము. ఇక్కడ ఉంది ఓపెన్ చేసేది. చూడండి మీరే ఫస్ట్ చూస్తున్నారు. ఇద్దాము. ఇక్కడ ఏదో కింద బాక్స్ ఉంది, అలాగే ఇయర్ బడ్స్ బాక్స్ ఉంది అనమాట. దీనిపైన ఒక స్టిక్కర్ ఉంది చూసినట్టయితే బ్లాక్ కలర్ లో. దీని కలర్ అయితే మాత్రం బ్లాక్ కలర్ అండ్ ఇదైతే మాత్రం పర్పిల్లో, సీ గ్రీన్లో అండ్ డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. చూడండి భలే స్మూత్గా ఉంది. పట్టుకోవడానికి భలే ఉంది. ఇది సిలిండ్రికల్ షేప్లో. ఈ పైన స్టిక్కర్ అయితే తీసేద్దాం. ఇదేదో ఇలా ఇచ్చారు మరి. ఇంకా మొత్తం చుట్టారు, వచ్చేసింది. ఇది పక్కన పెట్టేద్దాం. ఆ స్టిక్కర్ తీసేసాక కూడా స్మూత్ గా అయితే ఉంది. ఇది భలేగా నాకు భలే నచ్చింది. పట్టుకోవడానికి బాగుంది. ఫస్ట్ అయితే మాత్రం మెరుస్తుంది చూడండి సోనీ బ్రాండ్. సో చూసినట్టయితే ఇక్కడ సి టైప్ ఛార్జర్ ఉందన్నమాట, ఛార్జింగ్ పెట్టడానికి. అలాగే ఆ పక్కన ఒక బటన్ ఉంది ఆన్ చేయడానికి. దీన్ని చాలా బాగుంది. ఆ బాక్స్లో ఒక సి టైపు చిన్న USB కేబుల్ కూడా ఇచ్చారనుకుంటా దీనికి పెట్టుకోవడానికి. సో చూడండి మీకు కనిపిస్తుంది కదా. ఇంకా ఇదనమాట. వెనక సైడ్ అయితే ఇలా ఉంది. ఇది మొత్తం చూపిస్తున్నా చూడండి ఒకసారి. వెనక ముందు మొత్తం కూడా చూద్దాం ఓపెన్ చేసి. మనకైతే మాత్రం కొత్త ఇయర్ బడ్స్ తీసుకున్నప్పుడు తొందర ఓపెన్ చేసేసి కనెక్ట్ చేసుకుని పెట్టేసి వినాలని ఉంటది కదా. సో చూద్దాం. ఇంకా అది కూడా ఓపెన్ చేసేసాం. చూస్తే మీరు ఇక్కడ ముందు గ్రీన్ కలర్ లో ఒక LED లైట్ వెలుగుతుంది అనమాట. సో మనం ఓపెన్ చేసినప్పుడు అది ఛార్జింగ్ ని ఇండికేట్ చేస్తుంది. ఛార్జ్ ఎంత ఉంది అనేది. ఛార్జ్ పెట్టినప్పుడు ఆరెంజ్ కలర్ టైప్ లో ఇండికేట్ చేస్తుంది అనమాట. కేస్ కి ఛార్జ్ ఎక్కువ ఉన్నప్పుడు గ్రీన్ కలర్ లో ఇండికేట్ చేస్తుంది అనుకుంటున్నా నేనైతే. ఇక ఇలా అయితే ఉన్నాయి రైట్ లెఫ్ట్. సో చూడాలి మనకి ఈ ఫిట్ ఎలా ఉంటుందో మన ఇయర్ లో. చూసేద్దామా ఇంకా. సో ఇదైతే మాత్రం ఫిట్ చాలా బాగుంది. అండ్ చెప్పడం మర్చిపోయా, ఇక్కడ చూసినట్టయితే దాన్ని ఎలా అనాలంటే ఇలా పెట్టేసుకొని కిందికి అనాలన్నమాట. సో మనం ఇలా అన్నా గానీ పడట్లేదు. అలా పడుకొని కూడా చూసాను, పడలేదు. బాగుంది. ఇదైతే ఇలా ఉన్నదనమాట. లోన గ్రే కలర్ లైట్ గా అండ్ మిగతాది పైన మాత్రం బ్లాక్ కలర్ అనమాట. అయితే వీడియో లాస్ట్ లో నేనైతే మాత్రం దీని ప్రైస్ చెప్తాను. ఇది అఫోర్డబుల్ కాదో చెప్పండి. అలాగే ఆ ప్రైస్ కి ఇది వర్తా కాదో కూడా. సో మ్యాగ్నెట్ మంచిగా గట్టిగా ఉన్నాయి, లోనకి అతుక్కుంటున్నాయి అనమాట. దీన్ని పట్టుకున్నప్పుడైతే భలే ఫీల్ వస్తుంది చూడండి. ఇంకా ఈ బాక్స్ లో చూసినట్టయితే ఇందాకలా మనం అన్నట్టే USB-C కనెక్టర్ ఉందన్నమాట చిన్నది. ఇదైతే మాత్రం చూడండి ఎంత చిన్నగా ఉందో. ఇంతే అన్నమాట ఉన్నది కరెక్ట్ గా అయితే. సో మనకైతే అడాప్టర్ రాదు దీనికి. మనకి C టైప్ ఛార్జర్ ఉంటది కదా, దానికి ఉండే అడాప్టర్ తో పెట్టుకోవాలన్నమాట. యాపిల్ దాంతో అయితే పెట్టుకోలేము. అలాగే ఇక్కడ ఇంకొకటి కూడా ఇచ్చారు. అవేంటంటే ఇయర్ బడ్ టిప్స్ అనమాట. సో మనకి వీళ్ళైతే మాత్రం 2 pairs ఇచ్చారు. ఒకటి చిన్నది, ఒకటి పెద్దది ఉంది.
అలాగే థర్డ్ పేర్ ఎక్కడుందంటే మనం పెట్టుకున్నాము అది మీడియం అనుకుంటా. సో 3 అయితే ఇచ్చారనమాట ఇవి. సో ఇంకా ఫైనల్‌గా చెప్పేదేంటంటే ఇదొక డబ్బా ఇచ్చారు. ఇందులో ఏముందో నాకు అర్థం కాలేదు. ఇది ఫస్టే ఓపెన్ చేశా. బట్ మీకైతే లాస్ట్‌లో చూపిస్తున్నా. యూజర్ మాన్యువల్ ఉందనమాట. సో అన్నీ చాలా పేపర్‌లున్నాయి. పెద్ద న్యూస్ పేపర్ లాగా ఉంది. ఇలా తెరిస్తే మాత్రం చూడండి ఎన్నున్నాయో. సో ఈ డబ్బా మీదైతే ఫస్ట్ మనకొక స్కానర్ ఉంటది. ఆ తర్వాత ఎలా ఫిట్ చేసుకోవాలని ఉంటది. ఆ తర్వాత ఎలా కనెక్ట్ చేసుకోవాలి యాప్‌లోకి అనేది అనమాట. ఇంకా మనమైతే యాప్ స్టోర్‌లోకెళ్ళేసి అంటే ఆండ్రాయిడ్‌లో అయితే ప్లే స్టోర్‌లోకెళ్ళేసి అక్కడ సోనీ అని సెర్చ్ చేస్తే ఇలా హెడ్ ఫోన్స్ అని వస్తది. ఇంటర్ఫేస్ అనమాట. ఇంకా ఇంతే అనమాట కనెక్ట్ చేసుకోవడం అయితే. ఇయర్ బడ్స్ కాస్ట్ వచ్చేసి 69 పౌండ్స్ అనమాట. ఇండియన్ కరెన్సీలో అయితే 7,500 రూపాయలు. సో ఇంకా ఫైనల్‌గా అయితే మాత్రం దీని బిల్డ్ క్వాలిటీ బాగుంది. అలాగే సౌండ్ అయితే మాత్రం కొంచెం మన థియేటర్ ఎక్స్పీరియన్స్‌లో ఉంది. చాలా బాగా అని చెప్పలేము. కాస్ట్‌ని బట్టి ఉంటది కాబట్టి ఓకేనే. నాయిస్ క్యాన్సిలేషన్ బాగుంది. సో నైస్ ఫిట్. సోనీలో ఇంకా కాస్ట్‌ని బట్టి ఇంకా బాగుంటాయి. తెలిసింది మనకి. ఇంక అంతే. ఇంకా చెప్పడం మర్చిపోయా. దీనికైతే సెన్సార్ ఉందనమాట. సెన్సార్ అంటే ఆ బటన్స్ టైప్‌లో ఉన్నాయి కదా సైడ్‌కి. దాన్ని మనం ఇలా టచ్ చేస్తే ఆగిపోతదనమాట మ్యూజిక్ అయితే మాత్రం. సో ఇంకా అది. ఈ వీడియో అయితే మీకు నచ్చిద్ది అనుకుంటున్నా. మీకు నచ్చితే మాత్రం అండ్ యూస్‌ఫుల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే యూకేలో ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఇది. ఇండియాలో అంటే మనకి ఎక్కువ ప్రైస్ అనిపిస్తది. సో ఇంక అంతే అనమాట. ఉంటాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.